ప్రభునందు ప్రియమైనటువంటి పరిశుద్ధ దేవుని ప్రసన్నత అనే టీవీ కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దిన మన యొక్క అంశము నరుని మనవి ఆలకించిన దేవుడు అనేటటువంటి మాటను ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ప్రియులారా, యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నరుని యొక్క మనవిని దేవుడు ఆలకించి గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, యొక్క 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి గిబియోనీయుల మీద శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. మరి గిబియోనీయులతో ఈ యొక్క యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ప్రియులారా, గమనించండి. ఆ ఒక గిబియోనీయుల మీదకి 5గురు రాజులు ఒకసారి మరి యుద్ధానికి వారు వచ్చినప్పుడు ప్రియులారా, వారు ఎందుకు గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చారంటే, ఈ గిబియోనీయులు అనేటటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు అయినటువంటి యెహోషువ నాయకత్వంలో దేవుడు అనేకమైన విజయాలు యెహోషువకి ఇస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గిబియోనీయులు విని యెహోషువతో సంధి చేసుకోవడానికి, సహవాసం కుదుర్చుకోవడానికి వారు ముందుకు వచ్చి మొత్తానికి ప్రియులారా యెహోషువతో సహవాసాన్ని కోరారు. మరి అంతేకాకుండా మరి మా మీదకి శత్రువులు వచ్చేటప్పుడు నీ సహాయం మాకు కావాలి, నీ మీదకి శత్రువులు వచ్చేటప్పుడు మేము నీకు సహాయం చేస్తామని వారు ఒక సహవాసాన్ని, ఒక సంధిని వారు చేసుకున్నారు. ఈ విషయాన్ని శత్రు రాజులు మరి వినినప్పుడు గిబియోనీయులు మరి యెహోషువతో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో వారు సహవాసం చేశారు. వారు ఉండడానికి వీల్లేదు, వారిని నాశనం చేద్దామని 5గురు రాజులు ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కరిగా వారు చేయబడి ఒకసారి గిబియోనీయుల మీద యుద్ధాన్ని వారు ప్రకటించారు. అటువంటి సమయంలో ముందుగా మరి యెహోషువతో వారు సంధి చేసుకోవడానికి బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి యుద్ధానికి వారు వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి యెహోషువకు ఆ వర్తమానం పంపించినప్పుడు యెహోషువతో పాటు యోధులు, పరాక్రమశాలులు మరి ఆ ఒక గిబియోనీయులకు సహాయం చేయడానికి, గిబియోనీయుల పక్షముగా యుద్ధం చేయడానికి వారు బయలుదేరారు. ఇటువంటి సమయంలో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు తన ప్రజల పక్షంగా చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క సమయంలో ఇక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఒకవైపు ఆకాశం నుండి అగ్ని వడగండ్ల చేత శత్రువులను నాశనము చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు అక్కడ మరి ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గిబియోనీయుల పక్షముగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. కనుక అటువంటి ఆ సమయంలో మరి దేవుడు అక్కడ ఆ యుద్ధంలో ఆయన కూడా పాలిభాగస్తుడై దేవుని ప్రజల పక్షముగా దేవుడు తన ప్రజలకు జయమవడానికి అగ్ని వడగండ్లు ఆయన కురిపిస్తూ ఉన్నాడు. ఇంకో వైపు దేవుని ప్రజలు శత్రువులను హతమారుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఇక యెహోషువ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోయల్లో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలుచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు కూడా మరి సూర్యుడు నిలవాలి, చంద్రుడు ఆగాలి, మరి రాత్రి అనేది రావడానికి వీల్లేదు, పగలు ఉండాలని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే యెహోషువ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుడు అలాగా నిలిచిపోయాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి సూర్యుని గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనిపిస్తున్నటువంటి సూర్యుడినే నిలవమని మరి యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనిపించేటటువంటి సూర్యుని ఆపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆపగలిగినటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సూర్యుని ఆపాలి అంటే మరి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి భూమిని ఆపాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శాస్త్రీయపరమైనటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, భూమి కంటే 100 రెట్లు మరి పెద్దవాని
వారిగా సూర్యుడు ఉన్నాడని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి సూర్యుడు తన చుట్టూ తాను తిరగడాన్ని బట్టి ఒక మరి దినం అనేది జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, 24 గంటలతో కూడినటువంటి ఒక రోజును మనం అనుభవించగలుగుతున్నాం. ఈ సమయంలో ఈ భూమి గురించి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ సూర్యుడు నిలిచాడు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం, కానీ సూర్యుని కన్నా మరి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి భూమిని దేవుడు ఆపాడనేటటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మరి భూమి గురించి శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నదని శాస్త్రవేత్తలు కనుగొని ఈ భూమి సూర్యునికి 9,30,00,000 మైలు దూరంలో ఉండి తిరుగుచున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుట వలన మన వేసవి కాలము, చలికాలము, వర్షాకాలము వాటి పని జరుగుతున్నట్లు చూడగలము. భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన మనకు రాత్రి పగలు ఏర్పడి 24 గంటలతో కూడినటువంటి రోజు ఏర్పడుతుంది. 24 గంటలతో కూడిన ఒక రోజును మనం అనుభవించగలుగుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన ఒక దినాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. సూర్యుని చుట్టూ తిరుగుట వలన ఒక సంవత్సరాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. భూమి, సూర్యుడు, చంద్రుల వల్ల కాలాలు, సూచనలు, గ్రహణాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. మరి ఏ రోజైతే యెహోషువ యుద్ధం చేస్తున్నాడో ఆ రోజే ప్రియా దేవుని బిడ్డలారా పగలు నిలిచి ఉండాలని, రాత్రి రావడానికి వీలు లేదని మరి మొరపెట్టాడు. ఎందుకంటే శత్రువుల మీద సంపూర్ణ జయాన్ని పొందినంత వరకు చీకటి పడడానికి వీలు లేదని యెహోషువ మొరపెట్టాడు. ఈ మనవుని దేవుడు ఆలకించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మనవుని దేవుడు ఆలకించి సూర్యుని అలాగా ఆపివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సూర్యుని ఆపడం కాదు, కానీ అక్కడ మనం చూస్తున్నప్పుడు మరి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి భూమిని దేవుడు ఆపాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి భూమిని ఆపడం సామాన్యమైన విషయం కాదు. భూమి గురించి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఒక రోజు అంతా పగలు ఉండే విధంగా అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. ప్రియులారా, భూమి 12 గంటలు తన చుట్టూ తాను తిరగరాదు, కానీ భూమి తన చుట్టూ తాను గంటకు 1,610 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఎంతో వేగంతో తిరిగే భూమిని ఆపితే ఎంత ప్రమాదకరమో తెలుసా దేవుని బిడ్డలారా? మరి ఒకవేళ ఆపితే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ జరిగేటటువంటిది ఏంటంటే తిరిగేటటువంటి భూమి ఆగింది. 12 గంటలు ఆగాలంటే ప్రియా దేవుని బిడ్డలారా అంత స్పీడ్తో తిరిగే భూమి బలమైనటువంటి ప్రళయం రావచ్చు, బలమైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రియులారా భూకంపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు రెండవదిగా సముద్రాలు, కొండలు, పర్వతాలు వాటి స్థానాలు తప్పి ఇల్లు పడిపోయి భూమి తన కక్షను తప్పి పల్టీలు కొట్టి వేరొక కక్షలోనికి ప్రవేశించి ఇతర గ్రహాలను ఢీకొట్టి భూమి బ్రద్దలై భూమి మీద ఉన్న మనుషులందరూ మరణించాలి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నాం ఎటువంటి ప్రళయం కానీ, ఎటువంటి నష్టము కానీ, ఎటువంటి మరణము కానీ ఆ దినాన్ని సంభవించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే తిరిగేటటువంటి భూమిని దేవుడు ఆపాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆపగలిగినటువంటి దేవుడని ప్రియులారా ఒక నరుని మనవి ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. ఈ సందర్భంలో లేఖనాల నుంచి ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు భూమికి సరిహద్దులు ఆయనే నియమించాడని కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు నియమించిన హద్దులలోనే ఉండి భూమి తిరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఒక దినమంతయు కూడా ప్రొద్దుగొంకకుండా శత్రువుల మీద సంపూర్ణ జయము దేవుడు అనుగ్రహించేంత వరకు కూడా మరి ఆ దినం అంతా కూడా పగల ఉందని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా కనుక భూమిని దేవుడు ఆపాడని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ మధ్య కాలంలో మరి నేను ఒక సందర్భాన్ని చదివాను. ఇంగ్లాండు శాస్త్రవేత్తలు పగలు రాత్రి మీద పరిశోధనలు జరిపినప్పుడు చరిత్రలో 2 రోజులు పగల తప్ప రాత్రి అనేది కనబడలేనట్లు కనుగొనిరి. ఈ 2 రోజులు ఏమై ఉండవచ్చు అని ఆలోచనలు వారు చేసినప్పుడు వారికి అంతు చెక్కలేదంట. అయితే క్రైస్తత్వముతో దగ్గర సంబంధం ఉన్న శాస్త్రవేత్త బైబిల్లో తను ఆ విషయమును చదివినట్లు మరి జ్ఞాపకం చేసుకునగా ఆ 2 సందర్భాలు మరి ఏ సందర్భాల్లో పగలు మరి ఆ 2 దినాల్లో ఉండిపోయిందంటే ప్రియా దేవుని బిడ్డలారా రాత్రి అనేది రాకుండా ఒకటి యెహోషువ కాలములో, 2 హిజ్కియా కాలములో అని ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ని బట్టి ఆయన తెలుసుకున్నారు. అయితే ఇందు మూలంగా శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయములు శాస్త్రీయ పరముగా కూడా అవి సత్యమని వారు యథార్థమని నమ్మి బైబిలును దేవుని యొక్క గ్రంథముగా వారు విశ్వసించారు.
విశ్వసించడమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మరి సర్వశక్తి కలిగిన దేవుడని వారు విశ్వసించారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ సమయంలో నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తిరిగే భూమిని ఆయన ఆపగలిగిన దేవుడు, మరి సృష్టికర్త ఒక్కరికే సృష్టి మీద అధికారం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుడు యెషయా గ్రంథంలో అంటున్నాడు, నేనే సృష్టికర్తనని ఆయన సాక్ష్యం ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10, 11, 13, 15, 17 ఆ వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి సృష్టిలో ఆయన ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడని తను తాను మరి తన యొక్క శక్తిని దేవుని ప్రజలకు తెలియపరుచుకున్నట్లు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో మరి యెహోషువ చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఆలకించి గొప్ప జయాన్ని దేవుని బిడ్డలారా మరి ఆ దినాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒకటి, తిరిగేటటువంటి భూమిని ఆపినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే సృష్టికర్త ఆయనే గనక, సృష్టి మీదగా ఆయనకి అధికారం ఉంది గనక ఒక నరుని మనం ఆలకించి ఆయన భూమిని ఆపాడు ప్రియా దేవుని బిడ్డలారా. పగలు ఉండేటట్లు చేసి శత్రువుల మీద సంపూర్ణ జయాన్ని దేవుడు ఇచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ యెహోషువ శత్రువులపై సంపూర్ణ విజయం కొరకు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి సంపూర్ణ విజయం గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే శత్రువుని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. పర్లేదులే, ఈ యొక్క చిన్న సమస్యే కదా, లేకపోతే చిన్న సాతాను శోధనే కదా, చిన్న బలహీనతే కదని తేలిగ్గా దాన్ని విడిచిపెడుతూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా, శత్రువు శాసాన్ని ఎప్పుడు కూడా మనం కనికరించకూడదు. శత్రువు శాసాన్ని మనం నిర్మూలన చేయాలి. ఒక శత్రువు శాసాన్ని ఒకవేళ మనం మిగిలిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, అది మనకి ఎలా ఉంటుందని లేఖనాల్లో వ్రాయబడి ఉందంటే యెహోషువ గ్రంథము 23:13లో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. శత్రువు శాసాన్ని మనం విడిచిపెడితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉరిగాను, బోనులుగాను, కొరడాలుగాను, ముళ్ళుగాను, శూలాలుగా ఉంటాయని మరి ఆ ఒక న్యాయాధిపతుల గ్రంథం 2:3లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉరిగాను అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఈ ఉరి కూడా మరణకరమైనటువంటి పరిస్థితి, బోనులు అనేవి కూడా అవి కూడా మరణకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. కొరడాలు అనగా అవి దెబ్బలు ప్రియా దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి గొడవలుగా, శోధనలుగా, అశాంతి అసమాధానకరంగా ఉంటాయి. ముళ్ళుగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి కూడా బాధాకరమైనటువంటి పరిస్థితులు మనకి ఏదో రూపంలో తీసుకుని వస్తూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి లోకాసువార్తలో మనం చూస్తూ ఉంటాం, శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి శత్రువు బలమంతటి మీద ఆయన ఎందుకు మనకు అధికారాన్ని ఇచ్చాడంటే సాతాను దగ్గర మనం ఓడిపోవడానికి వీల్లేదు, సాతానుపై మనం జయాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ప్రియులారా శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. నేను చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ పరిచర్య ప్రారంభంలో శత్రువు నా మీద చాలా బలముగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మరి మేము పరిచర్య పెందుర్తి ఆ రెల్లు కాలనీ ఆ ప్రాంతంలో మేము ప్రారంభించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిచర్యను దేవుడు దీవిస్తున్నాడు. ఆ పరిచర్య ముందుకి కొనసాగించబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ సమయంలో మరి దేవుడు మొట్టమొదటిగా మా పరిచర్యలో మా వివాహం అయిన తర్వాత మా పాస్టమ్మ గారిని ప్రభు దర్శించి మరి గర్భఫలాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చాడు. ఆ గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మేము దేవునికి ఎంతో స్తుతులు చెల్లించాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నెలల నిండే డెలివరీ సమయం వచ్చింది, ఆమె డెలివరీ అయింది ప్రియా దేవుని బిడ్డలారా. అయిన తర్వాత మరి చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ సంతోషంతో నేను మరి ఆ ఒక పెందుర్తి ప్రాంతానికి మరి తిరిగి రావడం జరిగింది. ఆ కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు తీసుకువెళ్దామని నేను వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వాటన్నిటిని తీసుకొని నేను బయలుదేరుతూ ఉన్నాను. ఇంతలో నాకేమైనా ఫోన్ వచ్చిందంటే పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడని. అప్పుడు వెంటనే నేను చాలా వేదనలో ఉండిపోయాను ప్రియులారా. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ అడిగారు నన్ను, ఎవరు పుట్టారంటే కుమారుడు పుట్టాడని. చాలా మంచిది, దేవుడు దీవించాడు, సేవకులందరికీ కూడా దేవుడు కుమారులు ఇస్తారనే మాట వారు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. తిరిగి వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు చనిపోయాడని. ప్రియులారా, నేను వెళ్తున్నాను, కొంతమంది అడుగుతున్నారు నన్ను, మరి పాస్టర్ గారి కుమారుడు పుట్టాడంట, కుమారుడు పుట్టాడు, కానీ హృదయంలో నాకు ఎంతో బాధ వేదన, నా కుమారుడు చనిపోయాడని ప్రియా దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో నేను వెళ్ళాను, ఆ సమాధి కార్యక్రమాలు చేసి తిరిగి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు కుమారుడు పుట్టారన్నారు కదా, కుమారుని తీసుకురాలేదేమని. అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఆ కుమారుడు చనిపోయాడని. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారందరూ కూడా రకరకాలుగా ఉసులాడుకోవడం ప్రారంభించారు. ఏమనంటే ఈ దైవజనుడు ఏదో పాపం చేస్తుంటాడు, లేకపోతే దైవజనుడు కుమారుడు చనిపోవడం ఏంటని వారు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అప్పుడు వెంటనే మేము ప్రభు సందులో ప్రార్థించాం, ప్రభు సందులో కన్నీరు కార్చాం. ప్రభువా ఎందుకునైనా ఇలా జరిగిందని చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కృప కలిగిన దేవుడు. మరి మేము ప్రార్థించినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నా సేవకుడైన దానియేలు నేను నిన్ను పరీక్షించానని దేవుడు చెప్పాడు ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు వెంటనే మరలా మా ఒక భార్యాభర్తలు ఇరువురం కూడా ప్రార్థనలో
ఎక్కువ గడపడం ప్రారంభించాం. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ సంవత్సరంలోనే దేవుడు మా పాస్టమ్ గారిని దర్శించి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ గర్భఫలాన్ని దేవుడు దీవించాడు, కుమారునిగా దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లించాను. ఆ కుమారుడు దినాన్ని పెద్ద కుమారుడు ఎస్కేల్ సామ్యూయల్ జానని మరి చదువులో ఫస్ట్ ర్యాంకులతో దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చర్చిలో కాంగో కొడతాడు, ఆయన సండే స్కూల్ నడిపిస్తాడు. పరిచర్యకి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు ఆ కుమారుని నడిపిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకో కుమారుని కూడా దేవుడు నాకు ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ సందర్భంలో ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిచర్యలో కొన్ని సందర్భాల్లో సేవకులంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు శత్రువు చాలా బలంగా, సాతాను చాలా బలంగా పనిచేస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. దాని దేవుడు మన పక్షంగా ఉండి జయమిచ్చే దేవునిగా ఆయన ఉన్నాడు. మనం కృంగిపోవలసినటువంటి పని లేదు ప్రియా దేవుని బిడ్డలారా. పలువురు వ్యక్తులు మనం పొందే శ్రమలను చూచి, శోధనలను చూసి పలు విధాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన జయమిచ్చే దేవునిగా ఆయన ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మా పరిచర్యలో ఒక సందర్భంలో పరిచర్య కూడా సంఘంలో కూడా కొన్ని విభేదాలు వచ్చి పరిచర్యలో చీలికలు ఏర్పడ్డాయి. అటువంటి సమయంలో కూడా మీ ప్రార్థన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాత విశ్వాసులు అందరూ కూడా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరలా మేము అదే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నూతన ఆత్మలు ఆ పరిచర్యను ప్రభు దీవించాడు ప్రియులారా. ఎందుకంటే అక్కడ దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన పిలుపు, దేవుడు చూపించిన స్థలం గనుక ఎన్ని శ్రమలు వచ్చినా, దుష్టుడు ఎన్ని విధాలా మా మీద దాడి చేసినా సంపూర్ణ జయాన్ని వాని మీద పొందాలి. సంపూర్ణ జయమిచ్చే దేవుడు మాతో పాటు ఉన్నాడనే విశ్వాసంతో ఆ పరిచర్యలు ముందుకు వెళ్తున్నాం. ఈ దినాన్ని మా పరిచర్యను ప్రభు దీవించాడు. ఈ దినాన్ని మా పరిచర్యను ప్రభు ఆశీర్వదించాడు. ఈ దినాన్ని టీవీ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువుల మీద జయమిచ్చే దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మూడో విషయంలోనికి మనం వెళ్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మూడో విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఒక నరుని మనవి దేవుడు ఆలకించాడని మనం చూస్తున్నాం. ఈ నరుడంట దేవుని యొక్క స్వారూప్యంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఏ స్వరూపాన్ని, ఏ పోలికను ఈ నరుడు కోల్పోయాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ పోలికలోనికి, ఆ స్వరూపంలోనికి ఈ నరుడు రాగలిగితే, ఈ నరుడు దేవుని నామంలో ఏది ఆజ్ఞాపిస్తే అది దేవుడు చేయడానికి ఉన్నాడు, ఏది శాసిస్తే అది చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నీవు నేను దేవుని పోలిక స్వారూప్యంలోనికి రావాలి. కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు అని చెప్తూ ఉంటారు, క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు రావాలి అని ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు అనే మాట మనం చూస్తాం. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు నవీన స్వభావమును మీరు కలిగి జీవించాలని ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క పోలిక. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరూపం అంటే అది ప్రేమ స్వరూపం అని లేఖనాలు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని స్వరూపం గురించి కొన్ని మాటలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క స్వరూపం, మన స్వరూపాలు మనం కలిగి ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. మన విధానాలు, మన పద్ధతులు, మన లక్షణాలు, మన స్వభావాలతో మనం ముందుకు వెళ్ళడం కాదు. కానీ ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో, యేసు బిడ్డలుగా మనం ప్రత్యేకించబడ్డామో, యేసు యొక్క వాక్యాన్ని కలిగి దేవుని యొక్క నామం పేరట పిలువబడుతూ ఉన్నామో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం రాగలిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఆయన మన పక్షంగా చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఒక ఉదాహరణ నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి మన స్వరూపం కలిగిన వ్యక్తులు నేను మీ ముందుంచాలని, రెండవదిగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వ్యక్తిని కూడా నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, ముత్యాల థియోఫిలాసు అను బాప్టిస్టు నాయకుడిని మరి యొక్క సంఘమునకు చెందిన సువార్తికుడు ఒకడు బహుగా దూషించునని అతనికి తెలిసిందంట ప్రియులారా. అంతటా థియోఫిలాసు ఆ సువార్తికుని యొద్దకు వెళ్ళి, అయ్యా మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను, మీరు నన్ను దూషించరని తెలిసినప్పుడే మీ పేరు నేను విన్నాను, నేను మీకు విరోధముగా ఏమైనా చేసిన ఎడల నన్ను క్షమించండి అని ఆయన అడిగాడంట ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ సువార్తికుడు, మీరు నన్ను దూషించరని ఎవరో చెప్పగా వినినందున నేను దూషించి తిని, అది వట్టి మాట అయినచో మీరే నన్ను క్షమించాలి గనక నన్ను క్షమించండి అని అన్నారంట ప్రియా దేవుని బిడ్డలారా. అంటే వారి ఇరువురి మధ్య ఉన్న ద్వేషం పోయి సమాధానకరమైనటువంటి విధానం వారి మధ్య ఏర్పడింది ప్రియులారా. కనుక పరిచర్యలో ఎవరితో అశాంతి, అసమాధానం కలిగి ఉండకూడదు. సమాధానకరమైన పరిచర్య మనం చేయాలని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క స్వరూపంలో క్షమించే స్వరూపం, క్షమించే స్వభావం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మనం కూడా ఇతరులను క్షమించే వారంగా మనం ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మన యొక్క పద్ధతులు, మన యొక్క స్వారూప్యాన్ని కలిగి మనం జీవిస్తూ
ఉంటాం. అలా జీవించకూడదని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానికి కూడా ఈ సందర్భంలో ఒక ఉదాహరణ నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మేనేజర్ గారికి కోపం వచ్చిందట. సరిగా లేదని ఫైలును గుమస్తా ముఖం మీద ఆయన విసిరి కొట్టాడంట. ముఖం ముడుచుకొని కోపంతో ఇంటికి వచ్చినటువంటి గుమస్తా ఏమిటండి అలా ఉన్నారని ఆయన యొక్క భార్య అడిగిందంట. ప్రియులారా, ఆ ఫైల్ ఏం చేశాడంటే భార్య ముఖం మీద కొట్టాడంట. అయితే భార్య ముఖం మీద కొట్టినంటే ఆ ఫైల్ని పట్టుకుని వెళ్తున్నటువంటి భార్య ఆ కుమారుడు అడిగాడంట, అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నాకు ఒక అన్నం పెట్టినప్పుడు ఆ ఒక ఫైల్ పెట్టుకుని ఆ భార్య కుమార్ని ముఖం మీద కొట్టిందంట. అయితే ఈ కుమారుడు ఏం చేశాడంటే ఒక మూలన ఉన్నటువంటి పిల్లి యొక్క తల మీద ఆ ఫైలుతో కొట్టాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, అందు గురించి సమయంలో నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే నరుని యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదని ప్రియా దేవుని బిడ్డలారా యాకోబు యొక్క పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కనుక కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని దేవుని బిడ్డలారా కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రియా దేవుని బిడ్డలారా, మరి కోపాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కోపం అనేది మానవ యొక్క స్వభావం. చాలా సందర్భాలు అంటూ ఉంటారు కొంతమంది, మరి నీ నిజస్వరూపం ఇప్పుడు నాకు కనబడింది అని అంటూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి కొన్ని ఆ ఒక అనుభవాలను వారు అనుభవిస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూశాను నీ నిజస్వరూపం, ఇప్పుడు వరకు నేను మంచి వ్యక్తి అనుకున్నాను, ఇప్పుడు వరకు నీతి కలిగిన వ్యక్తి అనుకున్నాను, ఇప్పుడు వరకు మంచి విధానాలు కలిగిన వ్యక్తి అనుకున్నాను, కనుక ఇప్పుడు నాకు తెలిసిందని. ప్రియా దేవుని బిడ్డలారా, మానవ యొక్క పద్ధతుల్లోంచి దేవుని పద్ధతుల్లోనికి మనం రావాలని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఒక తండ్రి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆ కారులో తన కుమారుని కూడా ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఆ రోడ్డు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఒక అతనికి ఆయన పట్టుబడ్డాడంట. అయితే అతను ఎవరో కాదు, ఒక పోలీసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పోలీసు వెంటనే అయ్యా నీ పోలీస్ స్టేషన్కి రావాలి, మరి పోలీస్ స్టేషన్ తర్వాత కోర్టులో మేము కేసు వేస్తాం, కోర్టుకి రావాల్సి ఉంటుందంటే అయ్యా పోలీస్ స్టేషన్ వద్దు, కోర్టు వద్దు, ఇగో నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నన్ను విడిచిపెట్టి అని ఆయన అన్నాడంట అండి. ఈ విషయాన్ని చూసినటువంటి కుమారుడు, అయ్యా మనం క్రైస్తవులం కదా నాన్న, మనం డబ్బులు ఇవ్వకూడదు కదా అని ఆ కుమారుడు ఆ తండ్రిని గద్దించాడంట అండి. అయితే అప్పుడు ఆయన అన్నాడంట, నాన్న అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు, మనం చేయడంలో తప్పే ఉంది, ఏమీ లేదని. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ లంచాన్ని ఇచ్చి ఆయన తప్పుకున్నాడంట. కుమారుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి లోబడలేదంట. అది సరి చేసుకోవడానికి కుమారుని ఎదుట ప్రయత్నం చేయలేదంట. ప్రియులారా, అయితే లేఖనాలు ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాను, లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగు చేయనని ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతుంది. నిరపరాధిని చెరపడానికి కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో కూడా మనకి లంచం తీసుకోవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ సందర్భంలో మరి లంచాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనం తీసుకోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చే వారంగా, అది నీతియుక్తమైనటువంటి ధనాన్ని దేవుని పరిచర్య కొరకు ఇచ్చి దేవుని యొక్క పరిచయను ప్రోత్సహించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి సమయాల్లో దేవుడు మన గొప్పగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రభువు చెప్పినట్లు మనం చేయాలని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ లోక మర్యాదను మనం అనుసరింపక దేవుని యొక్క చిత్తం మీద ఎరిగి ఆ చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నరుడు దేవుని స్వారూప్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు అనేక మరి గొప్ప అద్భుతాలు, అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసును నరుడు అనేటటువంటి మాట తిమోతికి రాసిన పత్రిక 2:5 మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈయన అందరి కొరకు, అందరి విమోచన కొరకు క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన పాప శాపాల నుండి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి భూలోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈ సమయంలో ఒక విషయాన్ని నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బైబిల్ చెప్తుంది సాతాను బలవంతుడని, దేవుడు బలవంతుడని. సాతాను బలవంతుడని ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం. దేవుడు బలవంతుడని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ బలహీనుడు ఎవరంటే మానవుడే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బలహీనుడైనటువంటి మానవుని ప్రభు రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మానవుడు ఎందుకు బలహీనుడిగా మార్చబడ్డాడంటే పాపాన్ని బట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని యేసు ప్రభు వారు జయించారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుగురించి యేసు ప్రభు వారు పాపమును గురించి ఆయన ఈ విధంగా అంటున్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించనని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక స్వస్థత నొందిన వానితో యేసు ప్రభు వారు అంటున్నారు, ఇగో నీవు మేలు పొందావు గనుక ఇక మరి కీడును నీకు కలుగుకున్నట్లు ఇక పాపాన్ని చేయొద్దని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంతేకాకుండా
వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో కూడా యేసుప్రభు వారు ఒక మాట చెప్తున్నారు, అమ్మా ఇకపై నీవు పాపాన్ని చేయొద్దు, నీవు పరిశుద్ధంగా జీవించని. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధంగా జీవించారు, తన ప్రజలను కూడా పరిశుద్ధంగా జీవించమని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనిస్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నరుడు మానవులను ఆ పాపాల నుండి విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చిన నరుడు. అమ్మా ఈ యొక్క నరుడైనటువంటి యేసుప్రభు వారికి మీ జీవితంలో చోటిస్తే మీ జీవితంలో ఊహించని గొప్ప అద్భుత కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన నేటికి 2011 సంవత్సరాలు అవుతుంది ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవుల పాపాల కొరకు మానవులు అనుభవించవలసిన శాపాన్ని పాపాన్ని దాని యొక్క శిక్షను మన స్థానంలో ఆయన అనుభవించి ప్రియా దేవుని బిడ్డలారా మన కొరకు గొల్గోతా అనబడిన ఆ కలువరి సిలువలో ఆయన బలైపోయి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన మరి మరణానికి ముందు ఒక మాట చెప్పారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పినట్లే 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. 40 దినాలు తన శిష్యులకు కనపరుచుకొని వారు చూస్తూ ఉంటుండగానే వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చి పాలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలములో సిద్ధపరచ వెలుచున్నానని. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క శరీరము నుండి ఆత్మ వేరైన తర్వాత ఆత్మ చేరే స్థలము ఆ పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలోనికి నీవు నేను ప్రవేశించాలంటే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేరని. ప్రియా దేవుని బిడ్డలారా కనుక ఈ యొక్క సందేశము ద్వారా మనం ఆయన స్వారూప్యంలోనికి వద్దాం, ఆయన రక్తంలో కరగబడదాం, ఆయన్ని అంగీకరిద్దాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం, ఆయన పోలిక స్వారూప్యాన్ని కలిగి ఈ కడవర దినాల్లో ఆయన రాకడ కొరకు కనిపెడుతూ మనం ముందుకు సాగిపోదాం. ఒకవేళ ఆయన రాక ఆలస్యమైన ప్రియా దేవుని బిడ్డలారా మన పోక ఆలస్యం కాదు. అది ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనం చెప్పలేం. మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన ఎదుర్కొని ఆ నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తాం. దేవుడు అటువంటి మహాభాగ్యాన్ని దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దయచేయాలని మరొకసారి దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఇక్కడ యెహోషువ యొక్క ఆ నరుని మనవి ఆలకించి దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తున్నట్లు మనం కూడా మరి యెహోషువ దేవుని స్వారూప్యంలో పోలికలోనికి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాన్ని గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. అటువంటి కార్యాలు మన జీవితాలు చేసి మన జీవితాలు ముందుకు నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఇదే ఈ సందేశము ద్వారా ప్రభువా నీ యొక్క అద్భుత కార్యాన్ని విన్నటువంటి బిడ్డలను మీరు దీవించి వారి జీవితాల్లో ప్రభువా ఇగోనైనా అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చి నీ గొప్ప కార్యాలతో నింపిన ఆయన ప్రభువా నీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ టీవీ ముందు దైవ వర్తమానాన్ని విని ఆధ్యాత్మికంగా మేలు పొంది నీ రాకడ కొరకు సిద్ధపడి మరి ముందుకు సాగిపోతున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్.